హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటు పడుతోంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ ఎస్వీ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. 10,000 ఇళ్లను కూల్చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతృత్వంలో పోరుబాట పట్టింది. తెలంగాణ భవన్ నుంచి 50 బృందాలుగా బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపడుతోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ఎస్వీ ఈ రోజు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ తలసాని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది మన ప్రభుత్వంలో ఈ సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోని ముందుకు వెళ్ళాలని దాని డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకున్న తర్వాత సరే మా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పేరిట దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము 14,000 కోట్ల రూపాయలతోనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో అన్ని డిజైన్స్ ఫైనల్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటిది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉన్నదని, డబ్బులు లేవని ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల విషయంలో ప్రజలు అడుగుతున్నారు. రైతు బంధు మేమిస్తే రైతు భరోసా ఇస్తామన్నారు. రుణమాఫీ కూడా అరాకొరగా జరిగినటువంటి సందర్భాలు. ఆడపిల్ల పెళ్లికి మరి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి వాళ్ళు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి వాళ్ళు, పెన్షన్లు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 2,000 4,000 చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం. ఇవే కాకుండా అనేకమైనటువంటి అలివిగానటువంటి హామీలు ఇచ్చి అవన్నీ పక్కన పెట్టి ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, మా ఖజానా ఖాళీ ఉంది, మా గొంతు కోస్తారా, మా మెడ కోస్తారా, మా కాళ్ళు కోస్తారా అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మూసీ రివర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మాకు ఒక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా మీరు సుందరీకరణ చేస్తే మన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఇండ్లు నేలమట్టం చేసి పేదవాళ్ళని రోడ్ల మీద పాడేస్తా అంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మూసీ పేరిట ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని అనేక వేలాది మంది అభాగ్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు బిక్కుమంటుకుంటూ ఈరోజు మా ఇల్లు ఉంటుందా పోతుందా అనేటువంటి బాధలో ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి మా